ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా మన గుప్పెట్లో వచ్చేసినట్టు అనుకుంటున్నారు కానీ దాని వెనక ఎంత కమర్షియల్ బిజినెస్ నడుస్తుందనేది చాలామంది గమనించట్లేదు అసలు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా సంస్థలు మన దేశంలో చేస్తున్నటువంటి వ్యాపారం వెనక ఎన్నో రకాల వివాదాలు ఇప్పటికే దాగున్నాయని చెప్పుకోవాలి. తాజాగా భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ఐటీ చట్టాలకి వ్యతిరేకంగా వాట్సాప్ సంస్థ ఏకంగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం అనేది దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకి దారితీసింది. తమ యాప్ వాడుతున్నటువంటి యూజర్ల ఫోన్ నెంబర్లు, లొకేషన్లు, వాళ్ళు ఏ దేశం నుంచి మెసేజ్లు పంపిస్తున్నారు అనేటువంటి వివరాల్ని ప్రభుత్వానికి చెప్పడం కుదరదని, అది యూజర్ల యొక్క వ్యక్తిగత గోప్యతని ఉల్లంఘించడమే అవుతుందని వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వాదించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది వీళ్ళకి. అదేంటంటే వాట్సాప్ ద్వారా ఏదైనా ఒక పెద్ద స్కాము లేదా దేశ భద్రతకు సంబంధించి ముప్పు తెచ్చే నేరం జరిగినప్పుడు దానికి కారణమైనటువంటి వ్యక్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం అడిగితే ప్రైవసీ పేరుతో డేటా ఇవ్వడానికి ఈ సంస్థలు నిరాకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సర్వర్లు వాళ్ళ దగ్గరే పెట్టుకుని మన దేశంలోనే బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేస్తూ చివరికి భారత ప్రభుత్వం మీదే కోర్టులో కేసు వేసేటువంటి స్థాయికి ఈ వెస్టర్న్ కంపెనీలు వెళ్ళాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు కేవలం చట్టాలకే పరిమితం కాకుండా మన దేశంలో, మన సమాజంలో, మన ఇళ్లలో ఎలాంటి మార్పులను తీసుకొస్తున్నాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఈ సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా చిన్న పిల్లల్ని, యువతని టార్గెట్ చేస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయనే ఆరోపణ ఉంది. ఇవాళ రేపు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళకి ఫోన్లు ఉండడం అనేది కామన్ వ్యవహారం అయిపోయింది. ప్రైవసీ పేరుతో పిల్లలు తమ గదుల్లోకి వెళ్ళిపోయి ఫోన్లో కంప్లీట్గా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు వీళ్ళందరితో మాట్లాడడం తగ్గించేసి ఫోన్లో వచ్చేటువంటి పిచ్చి పిచ్చి రీల్స్, వీడియోలు ఇవి చూసుకోవడమే వాళ్ళకి సరిపోతుంది ఎంతసేపు కూడా. సో చదువు, ఉద్యోగాల మీద శ్రద్ధ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫోన్ల అలవాటుకి వీళ్ళు చిన్నప్పటి నుంచి బానిసలు అయిపోతున్నారు. సమాజంలో ఒక చెడు విషయాన్ని కూడా మంచిదే అన్నట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. సో సినిమాలకి సెన్సార్ బోర్డు అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా థియేటర్లో చిన్నపిల్లల్ని ఎలా అలౌ చేస్తున్నారు అని అడిగితే ఒకరి మీద ఒకరు నెట్టేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తప్ప ఇంకోటి ఉండట్లేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా పచ్చి బూత్ కంటెంట్ ఉన్నా సరే దాన్ని సరదాగా నవ్వుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకునేటువంటి భ్రమలో ఈరోజు యువత పడిపోతుంది. పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ సొంత లాభాల కోసం ప్రజల యొక్క జీవితాల్ని, మన దేశ సంస్కృతిని పణంగా పెడుతున్నాయనేటువంటి విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి మొదటి నుంచి. సరిగ్గా ఇలాంటి అంశాలకు సంబంధించి మన దేశంలోని కొందరు కీలక నాయకులు ఈ సంస్థల యొక్క ఆటలు సాగనివ్వకూడదని యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు గట్టి నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయం మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, గట్టిగా స్పందించారు కూడా. ఇలాంటి సోషల్ మీడియా సంస్థలకి మంచిగా చెప్తే వినరని, గతంలో చైనాకి చెందినటువంటి టిక్టాక్ని బ్యాన్ చేసినట్టు అలాగే మనం కూడా అదే శిక్ష వెయ్యాలి అంటూ ఆయన ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారానికి సోషల్ మీడియా చాలా అవసరమే అయినప్పటికీ జాతి ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు అంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.